లావుగా ఉండడం, ఊబకాయం లేదా స్థూలకాయం అనేవి 2 డిఫరెంట్ ఎంటిటీస్ అని చెప్పాలండి. ఇప్పుడు ఊబకాయం, స్థూలకాయం అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు BMI చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ బరువు అనేది ఉండదాల్సిన దానికంటే ఇప్పుడు మన బాడీ బరువు అనేది తక్కువ ఉన్న ప్రాబ్లమే, చాలా ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అది ఇట్సెల్ఫ్ ఇప్పుడు మనకి డయాబెటీస్, హైపర్‌టెన్షన్, బీపీ ఇట్లాంటివి ఎట్లాగో చాలా అవసరం కంటే చాలా ఎక్కువ లావు ఉండడం కూడా అదొక ప్రాబ్లమ్. దాన్ని ఒబెసిటీ అని అంటాం. ఇప్పుడు లావుగా ఉండడం ఏంటంటే ఆబ్వియస్‌గా వెయిట్ పెరిగితే లావు అనేది పర్టికులర్‌గా కూడా ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో బాడీ షేప్ ఉండకుండా అది చాలా ఎక్కువగా కనిపించడం. అంటే కొంతమందికి థైస్ దగ్గర కానీ, బటక్స్ దగ్గర కానీ చాలా ఎక్కువగా, చెస్ట్ దగ్గర చాలా అబ్నార్మల్‌గా సైజ్ పెరిగేట్లాగా ఉండడం, లేదా చిన్ దగ్గర డబుల్ చిన్ కింద వేలాడితే డబుల్‌గా పెరిగి ఉండడం, ఇక్కడ వీపు మీద మెడ దగ్గర ఇక్కడ కూడా బాగా ఒక హంప్ లాగా ఎత్తుగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా లావుగా ఉన్నట్టు అంటారు. అయితే వాళ్ళు యాక్చువల్లీ వెయిట్, హైట్ క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు అంత వెయిట్ ఎక్కువగా లేకపోయినా కానీ లావుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. అంటే ఇది బాడీ షేప్లో ప్రాబ్లమ్ ఉండేదాన్ని అంటారు. సో ఇట్లాగ బాడీ షేప్లో ఉండకపోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక డిఫరెంట్ ప్రాబ్లం. అంటే కాస్మెటిక్ పరంగా ఎట్లా అంటే వాళ్ళకి అది ఉండడం వల్ల సరైన సైజ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ తలెత్తుతూ ఉంటాయి. ఇది లేదా పొట్ట ఎక్కువగా ఉండిపోయేది ఏంటంటే ఆల్మోస్ట్ మనం ప్యాంట్ వేసుకున్నా కానీ కిందకు ఒక ఫోల్డ్ లాగా పడిపోయి కింద తడి అనేది, తేమ అనేది ఏర్పడడం, కింద పొట్ట కూడా కిందకి జారిపోయి ఉండడం, లేదా థైస్ బాగా లావుగా ఉంటే బోత్ థైస్ 2 రబ్ అవుతూ ఉండడం, సో సెల్ఫ్ కేర్కి ఇబ్బంది ఉండడం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 2 డిఫరెంట్ థింగ్స్గానే మనము పరిగణించాలి. ఆబ్వియస్గా BMI ఎక్కువ ఉంది అని అంటే ఒబెసిటీ అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మెడికల్ ప్రాబ్లమ్. ఇందాక నేను చెప్పినట్టు ఇట్లా లావుగా షేప్లో ఉండకపోవడం కూడా ఇట్స్ ఆల్ పర్సనలైజ్డ్. అంటే పర్సనలైజ్డ్ అంటే ఒకటి షేప్లో ఉండకపోవడం, ఎవరైనా మంచి షేప్లో ఉండాలనుకుంటారు, అదే ఒకటే థింగ్. అది కాకుండా అండ్ ఇవి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు అని అంటే ఇందాక చెప్పినట్టు పొట్ట దగ్గర ఎక్కువ పెరిగిపోయి కిందకి వేలాడుతుంటే కింద తేమ ఫామ్ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి.